అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు. ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈ రోజు ఆమోదం పొందే అవకాశం ఉంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు ప్రశాంతతను అందిస్తుంది. దైవ చింతనతో గడపడం, పూజలు చేయడం లేదా ధ్యానం చేయడం వల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది. మీరు ఏదైనా ఆలయాన్ని సందర్శించడానికి ప్రణాళిక వేసుకుంటారు. మీలో ఆధ్యాత్మిక భావనలు ప్రబలమవుతాయి. జీవితం పట్ల మరింత సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అయితే కొన్ని లౌకిక విషయాలు లేదా రోజువారీ ఆందోళనలు మీ ఆధ్యాత్మిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు. వాటిని పక్కకు పెట్టి కాసేపు ప్రశాంతంగా ధ్యానం చెయ్యండి. ఈరోజు మీకు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెలికితీస్తారు. మీ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు ప్రశంసలు అందుకుంటుంది. కొత్త ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చెయ్యండి. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. పని ఒత్తిడి పెరిగి అలసటకు గురయ్యే అవకాశముంది. కాబట్టి సమయ పాలన పాటించాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలనిస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చేయడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఆర్థిక విషయాలకొస్తే ఈరోజు మీ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఊహించని విధంగా ధనలాభం పొందే అవకాశాలున్నాయి. మీ పొదుపు ప్రణాళికలు ఫలించి ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు. అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశముంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారి నుండి విలువైన సలహాలు పొందుతారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు. మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు. హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ కలహాలు సద్దుమణగవచ్చు. పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయి. చిన్న చిన్న విషయాలపై అపార్థాలు తలెత్తి వాదనలకు దారితీయవచ్చు. సహనాన్ని కోల్పోకుండా వ్యవహరించడం ముఖ్యం. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం వల్ల మరింత ప్రశాంతంగా ఉంటుంది. క్రీడాకారులకు శుభదాయకమైన రోజు. మీరు మీ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. శిక్షకుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీరు అనవసర గొడవలటు దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద వివాదాలు తలెత్తే అవకాశముంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడవద్దు. నిజం చెప్పినా కూడా కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. ఇది మానసిక వేదనకు కారణమవుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అనవసర వాదనల వల్ల శక్తి వృధా అవుతుంది. ఈరోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా ప్రయాణాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి.
ఈరోజు మీరు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది. అవి మీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. పాత తప్పులను పునరావృతం చెయ్యకుండా చూసుకోండి. మీరు చేసిన పొరపాట్లకు ఇతరులు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది. మీ తప్పులను అంగీకరించడానికి వెనుకాడకండి. వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. క్షమాపణ చెప్పడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రణాళిక వేసుకోండి. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఒకరికొకరు ప్రేమగా, గౌరవంగా వ్యవహరించుకుంటూ సంతోషంగా సంసారాన్ని ముందుకు నడిపించండి. ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఈరోజు మీరు ఇతరులపై మరింత నమ్మకం ఉంచుతారు. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. మీపై మీకు ఉన్న నమ్మకం మీ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. మీరు ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతారు. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం ద్వారా మీరు విజయాలను సాధిస్తారు. అయితే కొందరు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చెయ్యవచ్చు లేదా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చెయ్యవచ్చు. కాబట్టి ఎవరినైనా గుడ్డిగా నమ్మకుండా వారి విశ్వసనీయతను పరిశీలించుకోవడం ముఖ్యం. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇతరులు మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా లేదా అని చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త భాగస్వామ్యాలు, విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఉత్పత్తులు, సేవలలో కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇది మంచి సమయం. మార్కెట్లో మీ స్థానం బలోపేతమవుతుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. అయితే మార్కెట్ పోటీ లేదా నియంత్రణ సమస్యలు కొన్ని సవాళ్లను సృష్టించవచ్చు. అనుకోకుండా కొత్త సమస్యలు తలెత్తి ఉత్పత్తిని ఆలస్యం చెయ్యవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాల్లో ఈరోజు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో బలమైన బంధం ఏర్పడుతుంది. ఒకరికొకరు ప్రేమను, మద్దతును అందించుకుంటారు. ఈరోజు మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది. మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్థమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారంలో, ఉద్యోగంలో మీ నైపుణ్యాలు ఉపయోగపడతాయి. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం పొందుతారు. మీ కుటుంబ సంప్రదాయాలను పాటించటానికి ప్రయత్నిస్తారు. కొందరు యువత సంప్రదాయాలను విస్మరించి ఆధునిక పోకడలకు మొగ్గు చూపవచ్చు. ఇది పెద్దలను బాధపెట్టవచ్చు. పాతతరం, కొత్తతరం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అందరి ఆలోచనలను గౌరవించడం ముఖ్యం. ఈరోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ మంచి పనుల వల్ల, మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు. అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది. సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ సృజనాత్మకత ఈరోజు అద్భుతంగా ప్రకాశిస్తోంది. మీరు చేపట్టే పనుల్లో మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. కళలు, సాహిత్య రంగాల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తోంది. స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి. వారి నుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి.
అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.